Hello everyone, welcome to IRASE Academy. So as we know, SSC has released a calendar for the year 25-26. అయితే వీటన్ని నోటిఫికేషన్స్ దృష్టిలో పెట్టుకొని SSC CGL, ఢిల్లీ పోలీస్, CHSL, MTS, స్టెనో, JEE, GD. సో ఈ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకు ఏప్రిల్ నుండి స్టార్ట్ అవ్వడం జరుగుతుందండి. ఏప్రిల్లో ఫస్ట్ మనకు ఫేజ్ 11 సంబంధించి 16th ఏప్రిల్, CGL సంబంధించి 22nd ఏప్రిల్ నుంచి మనకు నోటిఫికేషన్స్ అనేది రావడం స్టార్ట్ అవుతున్నాయి. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని CGL, CHSL, స్టెనోగ్రాఫర్, CPO ఎగ్జామ్, GD కానిస్టేబుల్ ఎగ్జామ్, MTS ఇలా అన్ని ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకొని మనము SSCకి సంబంధించి ఆఫ్లైన్లో కొత్తగా ఎక్స్క్లూజివ్గా న్యూ బ్యాచ్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఈ బ్యాచ్ 50% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది ఆఫ్లైన్ స్టూడెంట్స్కి. ఓకే, దీంతో పాటుగా ఇంకా అడిషనల్ డిస్కౌంట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది ఎవరికి అంటే మీరు ఈ వీడియో కంప్లీట్గా చూడండి. అయితే ముందుగా ఇప్పుడు SSC మనకు ఎన్ని నోటిఫికేషన్స్ రిలీజ్ చేయబోతుంది, వీటికి సంబంధించి మనం బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాము. ఓకే, బట్ ఐరేజ్ అకాడమీలోనే మీరు ఎందుకు జాయిన్ అవ్వాలి? ఓకే, ఎందుకు ఐరేజ్ అకాడమీలో మీరు ఎందుకు జాయిన్? చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఓకే, ఐరేజ్ ప్రత్యేకత ఏంటి? సో దాని గురించి మనం చూద్దామని ఇప్పుడు. సో ముందుగా సౌత్ ఇండియాలోనే SSCకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్కి మొట్టమొదటిగా స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్ ఏది అంటే ఐరేజ్ అకాడమీ. ఐరేజ్ ఇన్స్టిట్యూషనే ఫస్ట్గా సౌత్ ఇండియాలో SSCకి స్టార్ట్ చేయడం జరిగింది ఎక్స్క్లూజివ్గా. ఓకే, అంతకుముందుకు SSC అంటే అవేర్నెస్ కూడా ఎక్కువ లేదు. అలాంటి టైంలో SSC అంటే అవేర్నెస్ క్రియేట్ చేసి ఫస్ట్గా మనకు స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్ మన ఐరేజ్ అకాడమీ. అయితే స్టార్ట్ చేసిన ఫస్ట్ ఇయర్ నుంచే ఓకే చాలామంది వేల మంది స్టూడెంట్స్ని ట్రైన్ చేసి అందులో ఎంతోమందికి విద్యార్థులకు నార్మల్గా సక్సెస్ఫుల్గా వాళ్ళ డ్రీమ్ జాబ్ని తెప్పించేలా చేసింది మన ఐరేజ్ అకాడమీ. నాట్ ఓన్లీ అంటే ఆల్ ఇండియా ర్యాంక్స్తో పాటు మనకు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు, 8th ర్యాంకు, 13th ర్యాంక్, ఇంకా 53, 80 ర్యాంక్ ఇలా చాలా ర్యాంక్స్తో పాటు మనకు చాలామంది విద్యార్థుల్ని వాళ్ళ డ్రీమ్ జాబ్ CGL ఇన్స్పెక్టర్ కావచ్చు, AO జాబ్ కావచ్చు, ఇలా డిఫరెంట్ ఏదైతే 20 డిఫరెంట్ టైప్ ఆఫ్ జాబ్స్ ఉంటాయో వాళ్ళందులో కూడా ప్రతి దాంట్లో కూడా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా మన ఐరేజ్ స్టూడెంట్ అనేవారు ఉండడం జరిగిందన్నమాట. సో ఇదంతా ఎందుకు పాసిబుల్ అవుతుందంటే మేము ఇచ్చే క్వాలిటీ కోచింగ్తో పాసిబుల్ అయింది. ఓకే, సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఐరేజ్ అనేది SSCకి ఫస్ట్గా స్టార్ట్ చేసి ఎన్నో వేల మంది విద్యార్థులను SSC జాబ్ కొట్టేలా చేసింది ఐరేజ్ అకాడమీ. సో ఇప్పుడు లాక్డౌన్ వరకు కూడా మనము SSC ఆఫ్లైన్ బ్యాచెస్ నడిపించడం జరిగింది. లాక్డౌన్ తర్వాత మనకు ఈ పాండమిక్ వల్ల SSC ఆఫ్లైన్ క్లోజ్ చేసి మనం ఆన్లైన్లో స్టార్ట్ చేయడం జరిగింది. ఈ బ్యాచ్ మనకు ఆఫ్లైన్లోను అండ్ ఆన్లైన్లోను, ఆన్లైన్ అంటే లైవ్ బ్యాచ్ కూడా ఉంటుందండి. సో ఎవరైతే ఆఫ్లైన్కి రాలేకపోతున్నారో వాళ్ళు లైవ్ బ్యాచ్ కూడా మీరు తీసుకోవచ్చు అన్నమాట. మన ఐరేజ్ ఆన్లైన్ క్లాస్ యాప్ని మీరు ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని లైవ్ బ్యాచ్ కూడా ఇది మీరు పర్చేజ్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో కూడా మనకు చాలా మంచి రెస్పాన్స్ రావడం జరిగింది. ఓకే, సో అయితే ఇప్పుడు మళ్ళీ మనము ఆఫ్లైన్లో మనము రీస్టార్ట్ చేస్తున్నాము ఆఫ్లైన్ బ్యాచెస్. ఓకే, సో మనకు ఐరేజ్ బ్రాండ్ అయితే ఎలా ఉందో ఆ బ్రాండ్కి ఎక్కడ దెబ్బ పడకుండా, అంటే ఎక్కడ చిన్న రీమార్క్ కూడా లేకుండా ఆ బ్రాండ్ని మనం కంటిన్యూ చేస్తూ, అంటే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి క్వాలిటీ కోచింగ్ ఇస్తూ, మంచి ఫ్యాకల్టీని పెడుతూ, మంచి ప్రాక్టీస్ అందిస్తూ ఇలా మీకు బెస్ట్ బ్యాచ్ని మనం 27th జనవరి రోజు స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఈ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే 27th జనవరి అండి. 27th రోజు మనకి బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. 27th జనవరి రోజు మనకు బ్యాచ్ స్టార్ట్ చేయడం జరుగుతుంది. 10 AM ఉంటుందండి. అయితే చెప్పాను కానీ ఎందుకు జాయిన్ అవ్వాలంటే ఐరేజ్ అనేది ఆల్రెడీ SSCకి వెల్ నోన్ ఇన్స్టిట్యూషన్. ఓకే, ఫస్ట్ అది ఎందుకు వెల్ నోన్ అంటే ఆల్రెడీ వేల మంది విద్యార్థులు మన దగ్గర కోచింగ్ తీసుకొని సక్సెస్ఫుల్గా వాళ్ళ జాబ్లో వాళ్ళు జాయిన్ అయ్యారు కాబట్టి అది ఫస్ట్ రీజన్. నెక్స్ట్ మన ఐరేజ్ అకాడమీలో ఒక ఇన్స్టిట్యూషన్ జాయిన్ సరే నార్మల్గా ఎక్కడైనా సరే ఇన్స్టిట్యూషన్ జాయిన్ కావాలంటే ఫస్ట్ చూసేయండి సార్ ఫ్యాకల్టీ అక్కడ బాగుంటారా లేదా, అది ఇంపార్టెంట్. ఓకే, ఐరేజ్ అకాడమీలో ఫస్ట్ మేము మెయింటైన్ చేసేది అదే అన్నమాట. బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు, వాళ్ళ సబ్జెక్ట్లో వాళ్ళు ద బెస్ట్ ఇవ్వగలుగుతారు. ఓకే, అలా మీకు బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. అయితే ఇక్కడ ఏంటంటే రీసెంట్గా మనకు టైప్ 2 ఎగ్జామ్ జరిగిందండి. జనవరి 18th and 20th మనకు టైప్ 2 ఎగ్జామ్ జరిగింది. సో ఈ ఎగ్జామ్కి మనకు కీ కూడా రావడం జరిగింది నెక్స్ట్ డేనే. చాలా ఫాస్ట్గా ఉంది SSC బోర్డు, ఇట్స్ వెరీ గుడ్ థింగ్. సో అయితే కీ వచ్చాక చాలామంది కీ చూసుకున్నాక రియలైజ్ అయిన థింగ్ ఏంటంటే వాళ్ళందరికీ కూడా ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్లో సరే పేపర్ ఎలా వచ్చినా సరే వాళ్ళ దాంట్లో బెస్ట్ స్కోర్ ఇవ్వడం జరిగింది. బట్ అందరూ ఫెయిల్ అయింది. ఇప్పుడు ఒక 310 వరకు కట్ ఆఫ్ ఉండొచ్చు అనుకోండి, అందులో 300 దగ్గర అంటే బార్డర్కి వచ్చి అయిపోయిన వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. ఎందుకు వీళ్ళందరూ ఎక్కడ ఫెయిల్ అవుతున్నారు? ఒకటే రీజన్. నేను చాలామంది స్టూడెంట్స్తో మాట్లాడాక నాకు తెలిసింది ఏంటంటే వాళ్ళందరూ ఆ 5 మార్క్స్ 10 మార్క్స్తో మిస్ అయింది ఎక్కడ అంటే అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్లో బాగానే చేశారు వాళ్ళు.
అందులో సక్సెస్ అయ్యారు. వాళ్ళు ఫెయిల్ అయిన ఒకటే ఒక థింగ్ ఏంటంటే జనరల్ స్టడీస్ సబ్జెక్ట్ని వాళ్ళు లైట్ తీసుకున్నారు. ఒకప్పుడు బేసిక్గా ఏంటంటే టైర్ 1లో జనరల్ స్టడీస్ ఉండేది, టైటిల్లో ఉండకపోయేది. అప్పుడు జనరల్ స్టడీస్లో జస్ట్ వాళ్ళు కొంతవరకు చదివి ఆ టైర్ 1లో మేనేజ్ చేసినా సరే సరిపోతుండే. బట్ ఇప్పుడు అలా కాదు, టైర్ 2లో కూడా మనకు జనరల్ స్టడీస్ స్కోర్ అనేది కన్సిడర్ అవుతుంది. ఈ విషయాన్ని మనకు తెలిసినా సరే దాని మీద ఎక్కువ స్టూడెంట్స్ ఫోకస్ చేయట్లేదు. అరే ఈ థియరీ పార్ట్ మళ్ళీ చదువుతాము, ఈ ఫీలింగ్ కావచ్చు, లేదంటే ఏ ఫీలింగో, కానీ ఈ జనరల్ స్టడీస్ చదవకపోవడం వల్ల వాళ్ళు అందులో స్కోర్ తక్కువ రావడం వల్ల వాళ్ళకు ఆటోమేటిక్గా ఫైనల్గా స్కోర్ తగ్గి ఈ కట్ ఆఫ్ని రీచ్ అవ్వలేక జాబ్లు మిస్ అయ్యే వాళ్ళు చాలామంది ఉన్నారు. మీరు ఎంత బాగా ఇప్పుడు ఫైనల్గా మనకు కట్ ఆఫ్ రీచ్ అవ్వాలంటే ఏ సబ్జెక్ట్లో వచ్చినా సరే స్కోర్ అనేది స్కోరే. ఓకే, అలా మనకు మీకు జనరల్ స్టడీస్లో తక్కువ వచ్చిందా, అర్థమెటిక్లో ఎక్కువ వచ్చిందా అని కాదు, ప్రతి సబ్జెక్ట్లో కూడా ఎక్కువ రావడం ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకంటే ఓవరాల్ కట్ ఆఫ్ మీకు ఒక్క సబ్జెక్ట్లో తక్కువ వచ్చినా సరే మీరు ఫైనల్గా క్వాలిఫై అవ్వట్లేదు. ఫైనల్గా క్వాలిఫై దాంట్లో మిస్ అవుతున్నారంటే ఈ సబ్జెక్ట్ మీద మీరు ఫోకస్ చేయకపోవడం వల్ల. ఓకే, అందుకే మనము ఈ బ్యాచ్లో జనరల్ స్టడీస్ మీద కూడా మీరు ఫోకస్ చేసేలాగా, మీకు జనరల్ స్టడీస్లో కూడా ఎక్కువ స్కోర్ వచ్చేలాగా, మీరు క్వాలిఫై అయ్యేది 2 మార్కులు 3 మార్కులతో మిస్ అవుతే ఆ మార్కులు మీకు జనరల్ స్టడీస్లోనే తెప్పించేలాగా ఈ బ్యాచ్ మీద మేము ఫోకస్ చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి మంచి ఫ్యాకల్టీని ప్రొవైడ్ చేయడం కాకుండా మేము స్పెషల్గా దాని మీద ఫోకస్ చేసి ఎక్కువ ప్రాక్టీసులు పెట్టి అవసరమైతే దానికి సంబంధించి మేము హోంవర్క్ ఇచ్చి ఈ టాపిక్ మీరు చదువుకోండి, ఈ టాపిక్ మేము దీని మీద టెస్టులు పెడతామని మీకు స్పెషల్గా ఫోకస్ చేసి దాంట్లో జనరల్ స్టడీస్లో కూడా మీరు ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్లో అయితే స్కోర్ చేస్తున్నారో జనరల్ స్టడీస్లో కూడా మీరు ఇంకా ఎక్కువ స్కోర్ చేసేలాగా ఈ బ్యాచ్ మీద మేము ఫోకస్ చేయడం జరుగుతుంది. మీకు ఎందుకంటే జాబ్ మిస్ అయ్యేది 1 మార్క్తో మిస్ అయిన ఇంపార్టెంట్ కాబట్టి అలాంటి స్కోర్ మనకు జనరల్ స్టడీస్లో మిస్ అవుతుంది. కాబట్టి ప్రతి సబ్జెక్టు మనకి ఇంపార్టెంట్, ఫైనల్గా మార్కులు రావడం ఇంపార్టెంట్. మీరు పిహెచ్డీ చేసినా సరే ఒక సబ్జెక్ట్లో, మిగతా సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా సరే, మీరు మనకి ఇప్పుడు 10th క్లాస్లో అయినా సరే 6 సబ్జెక్టులు ఉన్నప్పుడు 5 సబ్జెక్టులో పాస్ అయ్యి 1 సబ్జెక్ట్లో ఫెయిల్ అయితే మీరు 10th క్లాస్ ఫెయిల్ అయినట్టే. అదేవిధంగా ఇప్పుడు కూడా మీకు 4 సబ్జెక్టులో అంటే మీకు 3 సబ్జెక్టులో ఆర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్లో మీకు టాప్ స్కోర్ వచ్చి ఈ జనరల్ స్టడీస్లో ఓవరాల్గా స్కోర్ పోయినా సరే మీకు నార్మల్గా జనరల్ స్టడీస్ ఒక్క సబ్జెక్ట్లో స్కోర్ పోయినా సరే ఓవరాల్ కూడా మీరు క్వాలిఫై కానట్లే. అందుకోసం చెప్పేసి ప్రతి సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంటే. అలా మీకు ఐరేజ్ అకాడమీలో ఇప్పుడు స్టార్ట్ చేసే బ్యాచ్కి ప్రతి సబ్జెక్ట్ మీద కూడా మీకు డీటెయిల్గా, మీకు స్పెషల్గా డెడికేటెడ్గా ఫోకస్ చేసి ఎక్కువ స్కోర్ సాధించడమే మీకు టైర్ 2 వరకు ఉంటుందండి ఈ వ్యాలిడిటీ. మీకు ఈ బ్యాచ్కి తీసుకుంటాము ఇప్పుడు మీ ఇచ్చే బ్యాచ్ అనేది టైర్ 2 వరకు ఉంటుంది. టైర్ 1 ప్లస్ టైర్ 2 కవర్ అవుతాయి అన్నమాట. అయితే మీకు ఇక్కడ నేను చెప్పిన మీకు ఆఫర్ ఏంటంటే ఫస్ట్ 100 స్టూడెంట్స్ ఎవరైతే రిజిస్టర్ అవుతారో వాళ్ళకు మేము ఈ 100 స్టూడెంట్స్కి 50% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. సార్ 50% డిస్కౌంట్ అంటే 40,000 ఫీజు పెట్టి 20,000కి ఇస్తారు, అలా కాదు. జనరల్గా మీరు ఇప్పుడు ఎస్ఎస్సి కోచింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్ ఏ ఇన్స్టిట్యూట్తో కంపేర్ చేసుకుని సరే యావరేజ్గా మీకు అనేది 20,000 ఫీజు ఉండడం జరిగిందండి. అదే ఫీజు మీద మనము 50% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే కేవలం 10,000కి ఇవ్వడం జరుగుతుంది. సార్ మీ ఫీజు తగ్గిస్తున్నారు, మరి ఏమన్నా కంటెంట్లో క్వాలిటీ తగ్గిస్తారా? అలా ఏం లేదు. ద బెస్ట్ మీరు ఏ ఇన్స్టిట్యూషన్తో కంపేర్ చేసుకున్నా సరే 100% ప్రతి ఫ్యాకల్టీతో కంపేర్ చేసుకుని ఏ ఫ్యాకల్టీతో కంపేర్ చేసుకున్నా సరే ఆ సబ్జెక్ట్లో మీకు బెస్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆర్థమెటిక్ రాజశేఖర్ సార్ ఆల్రెడీ ఎస్ఎస్సీఎల్ ఇచ్చేవారండి. కృష్ణమోహన్ సార్ మ్యాథ్స్ చాలా వేల మందిని మ్యాథ్స్కి ఇంతకంటే బెస్ట్ చెప్పే ఫ్యాకల్టీ లేరు మీకు ఎస్ఎస్సీకి. ఓకే, సందీప్ ఇంగ్లీష్ సార్ యంగ్ అండ్ డైనమిక్ ఫ్యాకల్టీ. ఇంగ్లీష్ని ఈ విధంగా చెప్పి ఈ లెవెల్ అంటే ఒక యూనిక్ వే ఆఫ్ టీచింగ్లో చెప్పే ఫ్యాకల్టీ అనమాట మనకు. సందీప్ ఇంగ్లీష్ గ్రామర్ చెప్తారు, సంతోష్ సార్ రీజనింగ్, అదేవిధంగా అండ్ ఇంగ్లీష్ వొకాబులరీ కూడా మీకు ఏంటంటే వొకాబులరీ ఇలా కూడా అంటే మీకు గుర్తుపెట్టుకోవడానికి మంచి, మీకు ఎలా అంటే మూవీస్ని రిలేట్ చేస్తూ ఇంకా మీకు ఈజీ వేలో అండర్స్టాండింగ్ అయ్యేలాగా వొకాబులరీకి స్పెషల్గా మీకు అగ్నేష్ సార్ చాలా ఎక్స్పర్ట్ అండి, చాలా బాగా చెప్తారు. మనకి బాలకృష్ణ సార్ హిస్టరీ, పాలిటీ అండ్ జీకే చెప్తారు మనకు. సో బాలకృష్ణ సార్ కూడా చాలా బాగా చెప్తారు. మీకు ఎలా అంటే జనరల్ స్టడీస్ అంటే మీరు బోర్ కొట్టే సబ్జెక్ట్ అనుకుంటారు, బట్ ఈ ఫ్యాకల్టీ మీకు ఏంటంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తారు. ఓకే, మీకు ఫన్నీ వేలో చెప్తారు, గుర్తుండే పర్పస్లో చెప్తారు. అలా మీకు సబ్జెక్ట్ని అసలు బోర్ కొట్టే సబ్జెక్ట్ నుంచి అది ఈసారి చెప్తే మళ్ళీ వినాలనిపిస్తుంది అనే రేంజ్కి తీసుకెళ్తారన్నమాట మనకు బాలకృష్ణ చాలా బాగా చెప్తారు. సందీప్ సార్ కూడా చాలా డెప్త్గా మీకు సబ్జెక్ట్ మీకు ఎస్ఎస్సీ లెవెల్లో మంచిగా నీట్గా చెప్తారు, ఒక్క బిట్ కూడా మిస్ అయ్యేలా అలా ఉంటుందన్నమాట. సో మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ కూడా లింగ సంస్థ చాలా బాగా చెప్తారు. ఈసారి కూడా మీకు ఏంటంటే
సబ్జెక్ట్ని ఈజీ వేలో మీకు ప్రాక్టికల్గా చెప్తారన్నమాట, అలా ఉంటుంది. సో ప్రసాద్ సార్ కూడా చాలా బాగా చెప్తారు, నెక్స్ట్ అర్జున్ సార్ కూడా. సో ఈ సబ్జెక్ట్ ప్రతి ఒక్క ఫ్యాకల్టీ కూడా మీకు ఏంటంటే వాళ్ళ సబ్జెక్ట్లో వాళ్ళు బెస్ట్ ఇచ్చే ఫ్యాకల్టీ అన్నమాట. మేము ఎక్కడ కాంప్రమైజ్ కావండి, మీ కంటెంట్ మీకు ప్రతిదీ కూడా డెప్త్గా కవర్ చేస్తాం, వెరీ బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో కవర్ చేస్తాం. ఎవరైనా ఇక్కడ మీకు ఇంకో అడ్వాంటేజ్ అంటే 50% డిస్కౌంట్తో పాటు మీకు ఇంకా అడిషనల్ డిస్కౌంట్ కూడా ఉండని చెప్పాను. అది ఎవరికంటే ఆల్రెడీ ఎస్ఎస్సి కోచింగ్ తీసుకునే వాళ్ళు, మీరు ఎక్కడైనా ఎస్ఎస్సి కోచింగ్ ఆల్రెడీ తీసుకున్నట్లయితే వాళ్ళు మళ్ళీ ఎస్ఎస్సి కోచింగ్ జాయిన్ అవ్వాలనుకుంటే, బెస్ట్ కోచింగ్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళకు అడిషనల్గా 20% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది మీకు. అంటే ఓవరాల్ 10,000 అయితే మీకు ఓవరాల్గా 8,000కి ఇవ్వడం జరుగుతుంది. కేవలం 8,000, ఓన్లీ ఫర్ 8,000 రూపీస్. ఓకే, ఇంత మంచి కోచింగ్ 8,000 రూపీస్ అనేది మీ ఐరేజ్లో వేల మందిని ట్రైన్ చేసాం ఎస్ఎస్సికి. మేము ఇన్స్టిట్యూషన్లో 2013లో స్టార్ట్ చేసినప్పుడు మా ఫస్ట్ ఫీజు 8,000 రూపీస్ అండి. అంటే 11 సంవత్సరాల క్రితం ఉన్న ఫీజు ఏదైతుందో అదే ఫీజుకి ఇప్పుడు మేము కోచింగ్ ఇస్తున్నాం. ఎందుకంటే ఎక్కువ మందికి రీచ్ అవ్వాలి, సౌత్ ఇండియా నుంచి ఎస్ఎస్సి స్టూడెంట్స్ని ఎక్కువ మందిని జాబ్లు కొట్టేలా చేయాలి అనే టార్గెట్తో ఈ బ్యాచ్ని తీసుకోవడం జరుగుతుంది. ఎస్ఎస్సి టార్గెట్ జాబ్ పెట్టుకొని మీకు కమింగ్ పడే నోటిఫికేషన్స్లో ఏదో ఒక జాబ్ తెప్పించడమే మా లక్ష్యంగా బెస్ట్ ఫ్యాకల్టీస్ చేత మీకు ఈ కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఓకే, ఫ్యాకల్టీ కాదు, బెస్ట్ ప్రాక్టీస్ కూడా. ప్రతి టాపిక్కి మీకు ఎలా అంటే టాప్ ఫ్యాకల్టీతో పాటు అప్డేటెడ్ కంటెంట్, అంటే రీసెంట్గా జరిగిన ఎగ్జామ్స్, ఇప్పుడు జనరల్ స్టడీస్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారు వాటిని దృష్టిలో పెట్టుకొని మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. అర్థమెటిక్ రీజన్లో కూడా ఏమైనా కొత్తగా వస్తే వాటిని అప్డేట్ చేస్తూ అలా మీకు ప్రతి సబ్జెక్ట్ కూడా అప్డేటెడ్ కోచింగ్ కూడా జరుగుతుంది. నెక్స్ట్ ప్రాక్టీస్ కూడా, ప్రతి టాపిక్ బేస్ టెస్టులు ఉంటాయి. నెక్స్ట్ మాక్ టెస్ట్ కూడా ఉంటాయండి. మాక్ టెస్ట్ మీకు ఆఫ్లైన్లోను ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది. మీకు వీలైన ఎక్కువ మాక్ టెస్ట్ మీకు పెట్టడానికి జరుగుతుంది అన్నమాట. స్టార్టింగ్లో మీకు వీక్లీ వన్స్ ఉంటాయి, దాని లాస్ట్లో మాత్రం మీకు డైలీ మాక్ టెస్ట్ కూడా పెట్టడం జరుగుతుంది. సేమ్ ఫైనల్ ఎగ్జామ్ ప్యాటర్న్లో ఉంటాయి, మీకు అదే స్టాండర్డ్లో ఉంటాయి. ఎక్కువ మాక్ టెస్ట్ రావడం వల్ల మీకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది. వాటికి మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఈ మాక్ టెస్ట్లో మేము ఏవైతే పెడతామో ఈ మాక్ టెస్ట్ ప్రతిదానికి కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. ఆన్లైన్లోనూ ఆఫ్లైన్లో కూడా మన యాప్ ఉంటుంది, యాప్లో కూడా మీరు రాసుకోవచ్చు. ఓకే, అలా అన్నమాట. నెక్స్ట్ స్టడీ మెటీరియల్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ప్రతి సబ్జెక్ట్ కూడా. అదేవిధంగా మీకు ఏంటంటే గైడెన్స్ కూడా ఉంటుంది. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి, ముందుగా ఎలా తక్కువ మార్కులు వస్తే ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఏ బుక్స్ చదువుకోవాలి, ఇలా ప్రతిదీ కూడా డైరెక్టర్స్ చేత, అదేవిధంగా మీకు అచీవర్స్ ఉంటే వాళ్ళని కూడా పిలిపించి మాట్లాడడం జరుగుతుంది అన్నమాట. అలా మీకు ఈ గైడెన్స్ కూడా ఉంటుంది. నెక్స్ట్ అదే చెప్పాను కానీ డెడికేటెడ్ ఫోకస్ ఆన్ జనరల్ స్టడీస్ టు సెక్యూర్ హై స్కోర్. మీకు జనరల్ స్టడీస్లో మీరు ఏదైతే వెనకబడి ఉన్నారో దాన్ని మీరు హై స్కోర్ చేసేలాగా టార్గెట్ మా ఈ బ్యాచ్ అన్నమాట. ఓకే, సో మేము ఎస్ఐ కానిస్టేబుల్కి మామూలుగా ఎక్కువ డెప్త్ చెప్తాం జర్నలిస్ట్, ఆ లెవెల్లో మీకు కోచింగ్ ఇచ్చి అలా అని చెప్పి కలపమని అందులో ఎక్స్క్లూజివ్ బ్యాచ్ ఉంటుంది ఎస్ఎస్సికి. ఆ లెవెల్లో మీకు కోచింగ్ ఇచ్చి మీకు జనరల్ స్టడీస్లో కూడా మీకు స్కోర్ హై చేసేలాగా చేయడం మా టార్గెట్ అన్నమాట అది. సో ఓకే, సో మీరు రండి, వచ్చి 2 days క్లాస్ వినండి, క్లాస్ విన్నాక నచ్చితేనే జాయిన్ అవ్వండి. ఓకే, ఇది చెప్తానండి, రండి క్లాసెస్ వినండి, వచ్చాక నచ్చితేనే జాయిన్ అవ్వండి. అంత కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. మీకు 100% బెస్ట్ కోచింగ్ ఉంటుంది, ఎక్కడ కాంప్రమైజ్ కాము. 100% బెస్ట్ కోచింగ్ ఉంటుంది, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ ఉంటుంది, స్పెషల్ గైడెన్స్ ఉంటుంది. సో మీకు జాబ్ కొట్టడానికి కావాల్సిన ప్రతిదీ కూడా 100% మా నుంచి మేము ఎఫర్ట్స్ పెడతాము. అంతే ఎఫర్ట్స్ మీ దగ్గర నుంచి ఉంటే డెఫినెట్గా మీకు జాబ్ వస్తుంది. సో దీనికి సంబంధించి న్యూ బ్యాచ్ మీకు ఇప్పుడు 27 జనవరి రోజు మార్నింగ్ 10 o'clock మీకు ఇక్కడ డెమో ఉంటుందండి. ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఆ రోజు వచ్చి మీ క్లాస్ వినండి, నెక్స్ట్ డే కూడా క్లాస్ వినండి, క్లాసెస్ విన్నాకనే జాయిన్ అవ్వండి. ఎవరైతే ఎస్ఎస్సి ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్ కూడా వాళ్ళందరూ కూడా ఈ వీడియో షేర్ చేయండి, లేదంటే వాళ్ళందరూ కూడా ఈ విషయం గురించి చెప్పండి. ఐ విష్ యూ వెరీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.